రుద్రంగిలో వంట గ్యాస్ కొరత తీరడం లేదు. కోరుట్లకు చెందిన గ్యాస్ ఏజెన్సీ మాత్రం గ్యాస్ కొరత ఉందంటూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్యాస్ కొరత లేదని చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ఏజెన్సీల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకుంటే ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేవారని, ఇప్పుడు అన్ని ఛార్జీలు తీసుకొని సైతం ఇంటి వద్ద ఇవ్వకుండా ఊరు మధ్యలో ఉంటూ సరఫరా చేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. కృష్ణరావుపల్లె, తెనుగుపల్లె, హనుమాన్ ఆలయ పరిసర వినియోగదారులు గ్యాస్ బండి దగ్గరకు వచ్చి ఎండలో క్యూలో నిలబడ్డ కొంతమందికి దొరకడం లేదు. మహిళల పరిస్థితి మరీ దారుణం. గ్యాస్ బండ దొరకకపోవడంతో తిరిగి ఖాళీ సిలిండర్ బుడ్డీని మోసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. 10 రోజుల ముందు బుక్ చేసిన ఓటీపీ రాలేదని తిప్పి పంపిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఇంతకు ముందు ఇంటి వద్దకు తెస్తే ఛార్జీలు తీసుకునేదని, ఇప్పుడు గ్యాస్ బండి వద్దకు తీసుకుపోయినా అదే రేటు తీసుకుంటున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. గ్రామంలో గ్యాస్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గవర్నమెంట్ డిఎస్సి నెంబర్ అని అన్నారు. డిఎస్సి నెంబర్ అయిపోయిన తర్వాత లిస్ట్ లో పేరు రావాలంటుంది. మరి ఇది దేని గురించి మధ్యలో దేని గురించి ఆపుతుంది? సిలిండర్ ఫస్ట్ మాకు అది కావాలి. చాలా ఇబ్బంది అవుతుంది. నెల రోజుల నుంచి గుడ్ల కోసం ఫస్ట్ ఒకలా ఉండి ఇప్పుడు ఒకలా మామూలు ఇబ్బంది పెట్టడానికి కానీ ఇప్పుడు ఒక ప్రయోగం అన్నది లేదు. కానీ ఇట్లా పెట్టిన వాళ్ళను వాళ్ళు ఎవరో కానీ బాగా ఇబ్బంది చేయాలి. అసలు మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఇవ్వగానే మేము పోయి కాడికి పోయి మేము అన్ని పిల్లలకు పెట్టుకొని స్కూల్కి పంపేటోళ్ళం. కానీ కాకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా నేర్వాడు ఈ ఒక్కసారి అంటారు, 2 సార్లు అంటారు, ఓటీపీ అంటారు, లిస్ట్ అంటారు. ఎన్నిసార్లు వచ్చి కూడా మరిపోతున్నా కానీ ఇది మాకైతే అయితే ఇస్తలేదు సార్. వాళ్ళకి చేసి పెట్టాలి కదా, టైం ప్రకారం పెట్టాలి కదా. మరి మేము బతుకుడు వచ్చాడు ఇది ఎందుకు పొయ్యి మీద అనుకోవాలంటే ఎంత కష్టమవుతుంది. నెల రోజులు పొయ్యి మీద అనుకోవాలి. ఆనాటి కాలమే మళ్ళీ ఎదురు. కొరుట్ల ఇండియన్ గ్యాస్ అలేఖ్య వారు ఇంతకుముందు వారంకు 2 సార్లు 3 సార్లు వచ్చి బుక్లా రాసుకొని వెంటనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గ్యాసు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎల్పిజి గ్యాసు ఇంటికి గృహానికి ఉన్నా కానీ బ్లాక్ మార్కెట్ లెక్క 20 రోజుల నుంచి 30 రోజులైనా గ్యాసు సిలిండరు ఇస్తలేరు. చాలా ఇబ్బంది అవుతుంది ఇంటి వంట గ్యాసు. కానీ ప్రభుత్వం ఏమో ఎల్పిజి గ్యాసు గృహిణికి ఇంటి గ్యాసు ఫుల్లా ఉన్నది, తొందరపడద్దు, వెంటనే ఇస్తారు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రభుత్వం చెప్పినా కానీ గ్యాస్ ఏజెన్సీలు మొద్దువారినట్టు సరిగ్గా సప్లై లేక ఇంటి గృహిణి వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు. గ్యాస్ గురించి లైను చాలా లైన్ ఉన్నది. 100 మంది 50 మంది లైన్ కడుతున్నారు. ఇంతకుముందేమో బుక్లా రాసుకొని వెంటనే ఇస్తురు. వారంకు 2 సార్లు 3 సార్లు వచ్చి ఇస్తురు. ఇప్పుడేమో 10 రోజులు 15 రోజులు 20 రోజులు